ఇన్ని దారుణాలు చేస్తుంటే ఎలా వదిలేసావు కావేరి? అమ్మా, తన్ని కంట్రోల్ చేయాలని, తనతోనే నిజం చెప్పించాలని చాలా ప్రయత్నించాను. కానీ అర్జున్ బాబు, అత్తయ్య అసలు నా మాటే వినిపించుకోలేదు. అవును రుక్మిణక్క, ఎవరేం చెప్పినా అన్నీ అర్జున్ బాబు వినలేదు. ఆఖరికి పెద్దమ్మ కూడా ఎంతగానో చెప్పి చూసింది. నేను ఆ యమజ గురించి మాట్లాడుతుంటే మీరు బోనమ్మ గురించి మాట్లాడతారేంటి? కావేరి, అది మీ అక్క కాదని తెలిసిన మరుక్షణమే నరికి పారేయాల్సింది. అతయ్య, ఆ యమజ ప్రతిదీ చాలా తెలివిగా ప్లాన్ చేస్తుంది. నువ్వేమో చంపుతా నరుకుతా అంటున్నావు. నువ్విలా ఆవేశపడితే యమజకు మన మీద గెలవడం చాలా ఈజీ అవుతుంది. అయినా నేను మొదటి నుంచి ఆ యమజని నమ్మొద్దని చెప్తూనే ఉన్నాను. కానీ కావేరి గాని నువ్వు గాని నా మాటను వినలేదు. స్నేహ, ఆ యమజ అమ్మ ప్రేమని, చెల్లెలి జీవితాన్ని కూడా వంచనతో గెలవాలని చూస్తుందని నేను అనుకోలేదు. పురుటిలో చనిపోయిందనుకున్న పెద్ద కూతురు బ్రతుకుందని తెలియగానే నేను దాని మాయలో పడిపోయాను. కావేరి కూడా యమజ తన అక్క అని తనని మోసం చేయదని అనుకుంది. అందుకే ఇలా జరిగింది. అలాంటి దుర్మార్గురాలు నీ కడుపున పుడుతుందని ఎలా అనుకున్నావు అత్తయ్య? అది కాదు బావా, యమజ మారినట్టు నటించింది. నేను అమ్మ కూడా నిజంగా మారింది అనుకున్నాం. ఎలా అనుకుంటారు కావేరి? గతంలో యమజ ఎన్ని దారుణాలు చేసిందో మర్చిపోయారు. పైగా మారానని చెప్పడం కూడా యమజకి కొత్త కాదు. ఇంతకు ముందు కూడా అలాగే చెప్పింది. తను నీ అక్క అని తెలియగానే కరిగిపోయావు కావేరి. తన కోసం నీ జీవితాన్ని కూడా బలి చేయడానికి సిద్ధపడిపోయావు. బావా, నేను ఆ యమజ నా అక్క అన్న సెంటిమెంట్తో ఇదంతా చేయలేదు. యమజ స్థానంలో ఎవ్వరున్నా నేను ఇలాగే ప్రవర్తించేదాన్ని. నా భర్త వల్ల ఒక ఆడదానికి అన్యాయం జరిగినప్పుడు ఆమె కడుపులోని బిడ్డకు న్యాయం జరిగేలా చూడడం నా బాధ్యత. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చెయ్యాలో ఆలోచించండి. ఏం చేయగలం కాకండి? యమజ నాటకాన్ని భువన గారు, అర్జున్ నమ్మేశారు. యమజ కడుపులో పెరుగుతున్న బిడ్డ చావుకి కారణం కావేరియా అనుకుంటున్నారు. అయితే మాత్రం నిజమేంటో తెలుసుకోకుండా నా కూతురు మీద నిందలు వేస్తారా? నా కూతురుకి అన్యాయం చేస్తారా? అమ్మా, వదిలేసే. ఇప్పుడు మనం గొడవ పడితే వాళ్ళ దృష్టిలో దుర్మార్గులం అయిపోతాం. అలా ఎలా వదిలేస్తాను? నేను నీ తల్లిని. అది నీ ఆస్తి కోసం నా కూతురు జీవితంతో ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకుంటానా? ఇప్పుడే వెళ్ళి ఆ యమజ అంత చూస్తాను. అర్జున్ బాబు, భూనమ్మ నిన్ను కోడలుగా ఎందుకు ఒప్పుకోరో తేల్చుకుంటాను. పద కావేరి. అమ్మా, తొందరపడకు. నువ్వు తొందరపడితే వాళ్ళ కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. అవునత్తయ్య, ఇప్పుడు వెళ్ళొద్దు. నేను ఎవరి మాట వినను. ఆ యమజ ఇంకా ఎంతకాలం ఈ డ్రామాలాడుతుందో నేను చూస్తాను. పద కావేరి, రా. అత్తయ్య, రా కావేరి. మాట వినండి.